నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శని త్రయోదశి ప్రదోష వ్రతం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శని దోషాలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలం కావచ్చో పరిశీలిద్దాం. శనివారం త్రయోదశితో కలిసి వస్తే దాన్ని శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు సాయంకాలం 4:15 తర్వాత త్రయోదశి తిథి వచ్చింది కాబట్టి శని త్రయోదశి పర్వదినంగా జరుపుకోవటం, నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి తైలాభిషేకం చేసుకోవటం, నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేయటం, నవగ్రహ ప్రదక్షిణల తర్వాత నువ్వులు దానం ఇచ్చుకోవటం ద్వారా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జమ్మి చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా సంపూర్ణంగా శని బాధలు, శని పీడల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే సాయంకాలం 4:15 తర్వాత త్రయోదశి తిథి ఉంది. శుక్లపక్షంలో కానీ బహుళపక్షంలో కానీ ప్రదోష కాలంలో త్రయోదశి ఉంటే ప్రదోష వ్రతాన్ని ఆచరించాలని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అంటే ఈరోజు శివ ప్రదోష వ్రతం ఉంది, అది కూడా శనివారం వచ్చింది. శనివారం రోజు త్రయోదశి తిథి కలిసి రావటం వల్ల దీన్ని శని ప్రదోషం అనే పేరుతో పిలుస్తారు. ఈ శని ప్రదోషానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వ్యాస భగవానుడు రచించినటువంటి పౌరాణిక గ్రంథాల ప్రకారం పరమేశ్వరుడు కాలకూట విషాన్ని స్వీకరించి లోకాలందరినీ రక్షించిన రోజు శని ప్రదోషం అని చెప్పడం జరిగింది. కాబట్టి శనివారము ప్రదోష కాలంలో త్రయోదశి తిథి ఉన్నప్పుడు శివుడు గరళకంఠుడయ్యాడని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ప్రదోష కాలంలో చేసే శివాభిషేకం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రధానంగా ప్రదోష కాలంలో గంగాజలంతో శివాభిషేకం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే పంచామృతాలతో అభిషేకం చేసిన విశేషమైన శుభయోగం కలుగుతుంది. నల్ల నువ్వులు కలిపిన నీళ్లతో కానీ నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో కానీ శివాభిషేకం చేయటం ద్వారా శని దోషాలు తొలగింపజేసుకొని శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అభిషేకం చేసిన తర్వాత జిల్లేడు పూలతో, ఉమ్మెత్త పూలతో, శంఖ పుష్పాలతో, గంధం రాసిన మారేడు దళాలతో శివపూజ చేస్తూ నమశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవాలి. శివాభిషేకం చేయటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే శని ప్రదోషం సందర్భంగా సాయంకాలం పూట ఇంట్లో పూజ గదిలో నువ్వుల నూనె దీపాన్ని వెలిగించి నమశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే సంపూర్ణంగా శివానుగ్రహానికి పాత్రులై శని దోషాల నుంచి బయటపడటంతో పాటుగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శని ప్రదోషం సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ప్రదోష కాలంలో ప్రధానంగా మృత్యుంజయ మహామంత్రాన్ని చదివితే చాలా మంచిది. ఎందుకంటే పరమేశ్వరుడు కాలకూట విషాన్ని స్వీకరించి గరళకంఠుడై లోకాలను కాపాడిన రోజు శని ప్రదోషం కాబట్టి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్ముక్షయమామృతాత్ అంటూ మహామృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే శని ప్రదోషంతో కూడిన శని త్రయోదశి కాబట్టి ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ అనే శని గాయత్రి మంత్రాన్ని 21 సార్లు పఠించినా కూడా జాతకపరమైన శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి శని భగవానుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. కాబట్టి శని త్రయోదశి, శని ప్రదోషం చాలా అద్భుతమైన రోజు. శివార్చన చేయటం ద్వారా శనైశ్వరుని ప్రసన్నం చేసుకోవటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారంతో కూడిన మాస శివరాత్రి సందర్భంగా పరమశివుడిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. కాశీ బ్రహ్మేతి విఖ్యాత యద్వివర్తో జగద్భ్రమః అవివర్తంత దేవాహు కాశీతి బ్రహ్మవాదినః. ఇది బ్రహ్మసూత్రంలో మొదటి సూత్రం ఎంత బలమైనదో ఈ శ్లోకం మొత్తం అంత బలమైనది. ఒక్క శ్లోకంలో ఎంత పెట్టాడో, ఈ ఒక్క శ్లోకం మననం చేసుకుంటూ వెళుతుంటే చాలు
కాశీ బ్రహ్మేతి విఖ్యాత, కాశీయే బ్రహ్మము. బ్రహ్మం అంటే ఏమిటి? చాలా మందికి ఇది ప్రశ్న కదా. యద్వివర్తో జగద్భ్రమ, అక్కడ మళ్ళీ వేదాంతం వచ్చింది. దీన్ని బట్టి వ్యాసుడు హృదయం అద్వైతం అనేది ఇక్కడ అర్థమైపోయింది. ఇక్కడ శంకరుల సిద్ధాంతమే, శంకరులు కొత్త సిద్ధాంతం ఏం లేదు, వ్యాస సిద్ధాంతమే. వ్యాసుడికి తనదంటూ సిద్ధాంతం లేదు, వేద సిద్ధాంతం లేదు. తెలుసుకో. యద్వివర్తో జగద్భ్రమ, వివర్తవాదం మనకు వాదం ఉంది, వేదాంత శాస్త్రం వాళ్ళకి తెలుస్తుంది. అంటే క్లుప్తంగా చెప్తాను, కంగారు పడకండి. ఆరంభవాద, పరిణామవాద, వివర్తవాదాలను 3 వాదాలు ఉన్నాయి. 3వ వాదం అద్వైతం, మిగిలినవి ద్వైతవాదాలు. ఆరంభం అంటే పరమాత్మకుడు ఉన్నాడు సృష్టికి పూర్వం, ఆయన నుంచి సృష్టి ఆరంభమైంది, ఇది ఆరంభవాదం. పరిణామవాదం అంటే పరమాత్మే ప్రపంచంగా మారేడు, అంతే కదా? కాదు. వివర్తవాదం ఏం చెప్తుందంటే పరమాత్మ ఒకడు ఉండి తర్వాత ప్రపంచం వచ్చింది అని చెప్పడం కాదయ్యా. ఆయన పరమాత్మే ఉన్నాడు, రెండవది లేదు. అసలు రెండవది లేదు అన్నప్పుడు మనం ఎలా చెప్తావు? అప్పుడు ప్రారంభవాదం పక్కకి వెళ్ళిపోయింది. పరిణామవాదం అంటే అర్థం ఏంటంటే పాలు పెరుగ్గా మారి, పాలు పెరుగ్గా మారినట్టు పరమాత్మ ప్రపంచంగా మారాడు కదా. బాగుంది ఇదేమైనా? పాలు పెరుగ్గా మారినప్పుడు మొదటి రూపం లేదు, పరమాత్మ ప్రపంచంగా మారిపోతే మరి పరమాత్మ లేడా? ప్రపంచ వికారం వచ్చిందా? అప్పుడు రెండవది తప్పు అయిపోయింది. మరి ఏం చెప్పాలి? ప్రపంచం ఉన్నట్టు కనబడడానికి ఆధారం పరమాత్మ, పరమాత్మను ఆధారం చేసుకుని ప్రపంచం కనబడుతుంది. పరమాత్మ తీసేస్తే ప్రపంచం లేదు, ప్రపంచం లేకపోయినా పరమాత్మ ఉంటాడు. అది తెలుసు ఇక్కడ. అది వివర్తం అనే మాట అంతం. కానీ మనకు చిత్రం ఏంటంటే పరమాత్మ యందు ప్రపంచం ఉంది, కానీ మన ప్రపంచం తప్ప పరమాత్మ కనిపించట్లేదు. అప్పుడు జగత్తు ఉన్నట్టు కనబడుతుందా లేదా? కనబడుతుంది కదా జగత్తు. అంటే నీకు బ్రహ్మం అంటే తెలియదు కనుక జగత్తు సత్యం అనుకుంటున్నావు. జగత్తు భ్రమ, జగత్ భ్రమ యద్వివర్తో అన్నాడు ఇక్కడ. లేని జగత్తు ఉన్నట్టు కనబడ్డానికి కారణం ఎవడుండడమో వాడే శివుడు. ఒక్క మాట చూసుకో, మళ్ళీ నేను తెలుగులోనే చెప్తాను. లేని జగత్తు ఉన్నట్టు కనబడ్డానికి కారణం ఎవడో వాడిని బ్రహ్మం అంటారు. మీరు బ్రహ్మసత్యం జగన్మిథ్య మాట విన్నారు ఎప్పుడైనా? అదేనండి. కానీ జగత్తే సత్యం అనిపిస్తుంది. జగత్ సత్యం అనిపించడానికి కారణం ఏమిటి? జగత్తా? కాదు, ఆయన తెలియకపోవడానికి కారణం ఏంటి? అజ్ఞానం, మరొకట్లేదు ఇక్కడ. కనుక ఆయన ఆధారంగా ఉన్నాడు, దాని మీద జగత్తు ఉంది. ఇది ఎలాగో అంటే దీన్నే రజ్జు సర్ప భ్రాంతి అంటారు. చెప్పకపోతే అది అర్థం కాదని శంకరులకు కూడా తెలుసు. తాడుని చూసి పాము అనుకున్నారు. పాము అనిపించడానికి కారణం ఏమిటి? నీ భ్రమ. కానీ తాడే లేకపోతే పాముని అనిపించదు కదా. కానీ భ్రమకైనా ఆధారం ఏంటయ్యే? తాడే కదా. నీ అజ్ఞానం కలిసి తాడు యందు పాము భ్రాంతిని తీసుకొచ్చింది. కానీ అజ్ఞానం కలిసింది, అజ్ఞానం తీసే ఏముంది? తాడే ఉంది. అలా అజ్ఞానం తీసేస్తే బ్రహ్మమే ఉంది, అజ్ఞానం కలిస్తే జగత్తు ఉంది. ఇప్పుడు తెలిసిపోయింది కదా. కనుక పాముకి తాడు ఎలాంటి ఆధారమో జగత్తుకి పరమాత్మ అలాంటి ఆధారము. ఏం ఉపమానం చెప్పారో ఒకటే అయిపోయింది ఇక్కడ. ఆ రహస్యం తెలిస్తే, తాడని సత్యం తెలిస్తే పాము అనేది ఎలాగ భ్రాంతో బ్రహ్మము సత్యముని తెస్తే అప్పుడు నీ జగత్ భ్రాంతి అంటే అర్థమవుతుంది. అంతవరకు ఏంటి జగత్ భ్రాంతి అంటాడు, అంతా బాగుంది కానీ కథే కంటిన్యూ అయితే బాగుండేదండి అనిపించేస్తుంది. ఎందుకు? భ్రాంతి వదలలేదు కనుక. యద్వివర్తో జగద్భ్రమ, అద్భుతమైన మాట అంటాడు ఇక్కడ. ఎవరి యొక్క వివర్తము అంటే ఆయన యందు ఆభాసగా కనిపించినది అర్థం ఇక్కడ. కనుక బ్రహ్మము ఎంతో, కాశీ అంతా. బ్రహ్మ శబ్దానికి మరొక శబ్దమే కాశీ. కాశీ అనగా బ్రహ్మమే. బ్రహ్మం అంటే ఎవరు? పరమాత్మకి అసలు పేరు బ్రహ్మం. పరబ్రహ్మ అంటాం కదా, బ్రహ్మము. అందుకే బ్రహ్మ అనగానే బృహత్వాత్ బ్రహ్మణత్వాత్, ఏది అన్నిటికంటే గొప్పదో, ఏది సర్వోత్కృష్టమో, దేన్ని మించి మనకు సత్యము లేదో దాని బ్రహ్మం అనాలి. బ్రహ్మమునికి ఇది నిర్వచనం కదా. కాశీ అంటే అదే అన్నాడు ఇక్కడ. అంటే అర్థం ఏంటి? కాశీ అంటే సత్యం, దాన్ని మించిన మరొకటి వస్తువు లేదు. కానీ కాశీ అంటే పరమాత్మ, అంతే అర్థం. అంటే కాశీ అంటే చాలండి ఊరి పేరు అనుకున్నారు. కాశీ ఊరు పేరు కాదు, పరమాత్మ యొక్క పేరు. కాశీ అన బ్రహ్మమునకు పేరు. తెలుసుకోవడం ఒకటే మాట ఇక్కడ. కాశీ అన బ్రహ్మమునకు పేరు, పరమాత్మ యొక్క పేరు. మరి బ్రహ్మమునికి చాలా పేర్లు ఉన్నాయి కదా. ఉన్నాయి, నువ్వు జపం చేసుకోవడానికి బ్రహ్మమునికి చాలా పేర్లు ఉన్నాయి. ఏమని? విష్ణు అని, రామ అని, శివ అని, శంకర అని, గౌరీ అని, లక్ష్మి అని ఉన్నాయి కదా. అలాగే యథా విష్ణు శంకరస్యాపి నామ్నా లోకాశోకం నాశ్య మోక్షం ప్రయాంతి. ఒకటే మనకి ఇప్పుడు అద్భుతమైన మాట. అసలు ఈ 2 శ్లోకాలు చాలండి పట్టుకోవడానికి. అంటే రేపటి నుంచి ప్రవచన అక్కర్లేదని కాదు అర్థం. ఇది ఒంటికి పట్టడం కోసం వినాలి ఇదంతా కూడా. ఏమి చెప్తున్నానంటే ఒకటే మాట.
యథా విష్ణు శంకరస్యాపి నామ్న. ఈ మాట చాలా గొప్పగా చెప్పాడు. విష్ణు శంకర ఈ పేర్లు ఎవరివి? ఇప్పుడు ఇది చెప్పు. విష్ణువు అనే దేవుడిది విష్ణువు పేరు, శివుడు అనే దేవుడిది శివుడు అనే పేరు కాదు. విష్ణువు శివుడు కూడా ఒకే బ్రహ్మము యొక్క పేర్లు తెలుసుకో. ఇక్కడ ఎవరి పేర్లు? ఉన్నవాడు ఒకటే పరమాత్మ, ఆయన పేరే విష్ణు, ఆయన పేరే శివ. అర్థమైంది కదా? ఎందుకు శివ అన్నారంటే బ్రహ్మము శుద్ధమైన వాడు. ఆయన ఎందుకు ప్రపంచం భ్రమింపజేస్తూ కనిపిస్తున్నా ఆయనకు ప్రపంచం ఏం అంటలేదు. నేను పాముని అనిపించితే తాడు పాము అయిపోయిందా? తాడుగా అయ్యో నేను పామునా అనుకుందా? లేదు కదా, అది శుద్ధమేగా. కానీ శుద్ధమైతే శివం అంటారండి. ఇక్కడ అంతటా అదే ఉంది అంటే విష్ణు అంటారండి. ఇప్పుడు ఈ రెండు ఆయన లక్షణాలే కదా. కానీ బ్రహ్మ విష్ణు ఎవరి, శివ విష్ణు ఎవరి పేర్లు? బ్రహ్మమునకు పేర్లే. మన బ్రహ్మ ఎవరి పేరు? బ్రహ్మము పేరే. కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వర శంకర ఇవన్నీ ఎవరి పేర్లు? ఒకే పరమాత్మ యొక్క పేర్లు. అది ఎంతో ఇది అంతే అని చెప్పడంలో మరొకడు అంటున్నాడు, ఊరికనే బ్రహ్మమును అర్థం చేసుకోవడం కోసం శివ విష్ణు అని పేర్లు చెప్పలేదు. నీకు బ్రహ్మము తెలియలేదు గనక, కష్టాలు అనుభవిస్తున్నావు గనక, భ్రాంతులు పడిపోతున్నావు గనక, దుఃఖం నుంచి బయటపడడం కోసం ఆ నామాలు జప చేస్తావా లేదా నువ్వు? ఏవి? శివ విష్ణు శంకర, విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు, లలితా సహస్రనామాలు చదువుకుంటున్నావా లేదా? మరి అవన్నీ ఎందుకు చదువుతున్నావు చెప్పు? పాపం పోవడం కోసం, దుఃఖం పోవడం కోసం, కోరిక కూడా తీర్చుకోవడం కోసం. అవునా? విష్ణు సహస్రనామాలు చదివితే కోరికలు తీరుతున్నాయి. అవునా? విద్యార్థి విద్యా ధనార్థి ధర్మస్థితి లేదా? శివసహస్రనామం చదివిన ఫలితాలు ఉన్నాయి. మరి శివనామమైనా విష్ణునామమైనా పరమాత్మనామం గనకనే ఆ నామాలు జపం చేసినా స్మరించినా పాపాలు పోయి దుఃఖాలు తొలగి సిద్ధి లభిస్తుంది. అవి ఎలా సిద్ధినిస్తాయో శివ విష్ణువాది నామములు, కాశీనామం కూడా అంతే. కానీ కాశీ అనేది ఒక మంత్రం. కాశీ 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 అన్నది చాలది, ఊరు పేరు కాదు, పరమాత్మ యొక్క పేరు. ఇక్కడ శివ విష్ణు ఎలాగో కాశీ కూడా అంతే. చాలది ఒక్క మాట. అంత అద్భుతమైన శ్లోకం కనుక ఈ రెండు శ్లోకాలను ఒక్కసారి అనుకుందాం. కాశీ బ్రహ్మేతి విఖ్యాత యద్వివర్తో జగద్భ్రమ అవివర్తంత దేవాహు కాశీతి బ్రహ్మవాదినః. కనుక ఏది అవివర్తం అంటే భ్రాంతి లేక సత్యమై ఉన్నదో దానిని బ్రహ్మవాదులైన వారు కాశీ అంటారు. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనిగ్రహానికి సంబంధించిన విశిష్టవంతమైన త్రయోదశి, శని త్రయోదశి. ఈ త్రయోదశి తిథిని అందరూ కూడాను సద్వినియోగం చేసుకోవాలి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని పట్టి పీడించేటువంటి ప్రతి ఒక్కరూ కూడాను శివాలయ దర్శనం చేసుకోవాలి. ముఖ్యంగా శివునికి అభిషేకం చేయించుకోవాలి. పంచామృతాలతో అభిషేకము, పంచముఖ పరమేశ కరుణించుము అంటూ మనసు నిండా తలుచుకొని ఆ యొక్క గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించుకోవాలి. తదుపరి నవగ్రహ మండపం చుట్టూ ప్రదక్షిణం చేసి, శని త్రయోదశి కాబట్టి శనికి సంబంధించినటువంటి మూల మంత్రం 108 సార్లు పఠించాలి. శమగ్నిరగ్ని భిస్కరశ్చన్న సబతు సూర్య సంవాతో వాత్పరప అపసృత అని. ఇలా శని మంత్రాన్ని జపించిన పిదప శనికి ఆముదంతో కానీ నువ్వుల నూనెతో కానీ శనిగ్రహానికి అభిషేకార్చన నిర్వహింపజేసుకొని ఒక విస్తరాకులో 1/2 కేజీ పైన నువ్వులు నల్లవి, నలుపు రంగు వస్త్రం, ఒక మేకు, బెల్లం ముక్క, పెసరపప్పు కూడా కొద్దిగా, నలుపు రంగు వస్త్రం, ఇవన్నీ కూడా బ్రాహ్మణోత్తమునికి శని త్రయోదశి నాడు దానం ఇవ్వాలి. ఇలా గనక ఇచ్చినట్లయితే మీ యొక్క జీవితంలో సంక్రమిస్తున్నటువంటి ఏలినాటి శని కానివ్వండి, అర్ధాష్టమ శని కానివ్వండి, ఆ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయటపడి ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖశాంతులతో మీ జీవితం సుసంపన్నమై విరాజిలింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. శని త్రయోదశి నాడు శివాలయాన్ని దర్శించిన పిదప గాలిగోపురం బయటకు వచ్చిన తర్వాత
ఒక నలుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాన్ని ఇలా చించి ఆ పేలికను ఇటువైపు పడవేసి ఇంటికి వచ్చేయాలి. ఇలా చేయటం వలన కూడా శనిగ్రహ దోషం పటాపంచలైపోవడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. మీరు బీదలకు నలుపు రంగు వస్త్రాల్ని ఈరోజు దానంగా ఇవ్వవచ్చు. గోమాత సేవలో నల్ల నువ్వులతో పాటు బెల్లం కలిపి ఉండలుగా చేసి గోమాత ప్రదక్షిణం చేసి గోవుకు తినిపించినట్లయితే శని త్రయోదశి నాడు శనిగ్రహ దోషభూయిష్టమైన ప్రభావం నుంచి బయలుపడటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. పద్మావతీ ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:40 తిథి ద్వాదశి రాత్రి 7:16 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 1:44 వరకు. వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 5:45 నుంచి 7:23 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 11:34 నుంచి 1:01 వరకు. మరల తెల్లవారుజామున 4:44 నుంచి ప్రారంభం. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. నేటి అష్టగోర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. ఈరోజు శనివారము ద్వాదశి సందర్భంగా మనం విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేసుకోవాలి. ఈరోజు కోసినవి కాకూడదు, నిన్న కోసుకోవాలి, ఇవాళ కోయకూడదు. ద్వాదశిలో కోసినట్లయితే విష్ణుమూర్తి యొక్క శిరస్సును ఖండించినంత దోషం వస్తుంది. అందుకని నిన్న కోసినటువంటి తులసి దళాలతో ఈరోజు పూజ చేయాలి. శనివారం కాబట్టి ఒక 1 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి 1.5 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేసి ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఆ నువ్వులు ఆవులకు ఆహారంగా అందించటం, అలాగనే వెంకటేశ్వర దీపారాధన చేయడం, హనుమంతునికి ఆకుపూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా విజయాన్ని కలగజేసి సకల గ్రహ దోషాలను తొలగించి ఆనందప్రదాలు అవుతూ ఉంటాయి. నేటి ఆణిముత్యాలు. సోమరితనాన్ని మించిన సన్నిహిత శత్రువు లేడు. బ్రహ్మగారికి తపస్సు అంటే ప్రీతి. యోగ్యమైన వరుణ్ణి నిర్ణయం చేస్తే తప్ప ఈ పిల్లని ఇవ్వకూడదు. ఆయన అన్నాడు, తొందరగా భూప్రదక్షిణం చేసి వస్తారో వాళ్ళకి ఈ పిల్లని ఇస్తానన్నాడు. దేవతలు ఋషులు అందరూ తమ తమ వాహనాల మీద యోగశక్తితోటి బయలుదేరి భూప్రదక్షిణానికి వెళ్ళారు. గౌతమ మహర్షి అక్కడే ఉన్నాడు. ఏమి నువ్వు వెళ్ళవా భూప్రదక్షిణానికి అని అడిగారు. గౌతమ మహర్షి అన్నాడు, భూప్రదక్షిణం చెయ్యడానికి భూమికి ప్రదక్షిణం చెయ్యక్కర్లేదు. అదిగో బ్రహ్మలోకంలో ఎదురుగుండా కామధేను ఉంది, ఆవు. ఒక ఆవుకి ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసేసినట్టే. అందుకని నేను ఆ గోవుకి ప్రదక్షిణం చేస్తానని ఒక 2 మాటలు ప్రదక్షిణం చేసి బ్రహ్మగారి దగ్గరికి వచ్చాడు. ఆయన వచ్చిన చాలాసేపటికి దేవతలు వచ్చారు. మీరు 1 మాట ప్రదక్షిణం చేసి వచ్చారు, ఇతను 2 మాటలు భూప్రదక్షిణం చేసి నా దగ్గర చాలాసేపటి నుంచి కూర్చున్నాడన్నారు. ఎలా చేశాడని అడిగారు. గోవుకి ప్రదక్షిణం చేశాడు.
గోప్రదక్షిణమే భూప్రదక్షిణం. కాబట్టి ఇతనికి పిల్లనిస్తున్నానన్నాడు. మీరు కొంచెం జాగ్రత్తగా ఆ కథని పరిశీలించాలి. ఆ పిల్ల మనసు ఏమిటి అడగలేదు బ్రహ్మగారు. ఆ పిల్లని అంత అందగత్తిని సృజించాడు. తన ఇంట పెంచాడా? పెంచలేదు. ఆడపిల్లని వేరొకరి దగ్గర ఉంచి అక్కడ పెంచాడు. ఆ పిల్ల చాలామందిని చూసింది, పిల్లని చాలామంది చూశారు. ఆమె మనసేమిటి ఇప్పుడు గ్రహించలేదు. తను నిర్ణయం చేసే ముందు ఏకపక్షంగా ఒక్కసారి పిల్లని సంప్రదించి ఉంటే బాగుండుండేది బ్రహ్మగారు. పెళ్ళి అన్న విషయంలో పెద్దలు ఎంత జాగ్రత్తగా ఉండాలో చూపిస్తారు. ఆమె ఇంద్రుణ్ణి చూసింది. ఇంద్రుడి రథం వేరు, ఇంద్రుడి టీవీ వేరు. ఆయన తపస్సుని ఇష్టపడ్డాడు బ్రహ్మగారు. గౌతముడికి ఇచ్చి వివాహం చేశాడు. వివాహం అయిపోయింది. గౌతముడితో కలిసి వెళ్ళిపోయింది అహల్య. వెళ్ళిపోయి ఆయన ఆశ్రమంలో సంతోషంగా ఇద్దరు సాంసారికమైన జీవనం చేస్తున్నారు. మహానుభావుడైనటువంటి గౌతముడు తపోనిష్టలో ఉండి ఆయన లాంటి తపస్సిద్ధి కలిగినటువంటి వ్యక్తి, అటువంటి మహర్షి లోకంలో చాలా తక్కువ ఉంటారు. అటువంటి గౌతమ మహర్షి తపోనిష్టాగరిష్ఠుడై ఉన్నటువంటి కాలంలో ఒకానొకప్పుడు ఇంద్రుడు అహల్య యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించాడు. గౌతమ మహర్షి స్నానానికి వెళ్ళారు, నదీ స్నానానికి. లోపలికి వెళ్ళినప్పుడు వచ్చినవాడు ఇంద్రుడు కాదు, గౌతముడి వేషంలో వచ్చాడనో లేకపోతే ఇంద్రుణ్ణి తాను గుర్తుపట్టలేదనో శ్రీరామాయణంలో లేదు. అయితే శ్రీరామాయణంలో చెప్పినంత మాత్రం చేత అది యథార్థమని మీరెలా చెప్పగలరు అంటారేమో. చతుర్ముఖ బ్రహ్మగారి వరం వాల్మీకి మహర్షికి. ఎప్పుడైనా ఆయన రామాయణ రచన చేసేటప్పుడు ఆచమనం చేసి ఘంటం చేత్తో పట్టుకుంటే శ్రీరామాయణంలోని వ్యక్తులే కాదు, వ్యక్తుల మనసులలో ఉన్న అభిప్రాయాలు కూడా ఆయనకి తెలుస్తాయి. ఒక్క వాల్మీకి రామాయణమే అంత ప్రామాణికం. కాబట్టి మనసులోని అభిప్రాయములను కూడా వాల్మీకి కనిపెట్టగలరు. అందుకని వాల్మీకి రామాయణంలో ఇచ్చినటువంటి అహల్య చరిత్ర ఒకరు వేలెత్తి చూపించడానికి వీలు లేని చరిత్ర. కాబట్టి వచ్చినవాడు ఇంద్రుడు అని అహల్యకి తెలుసు. అందుకే మహర్షి ఒక స్పష్టమైన మాట వాడారు. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన అన్నారు. గౌతముని వేషంలో వచ్చినవాడు ఇంద్రుడు అన్న విషయము అహల్యకి తెలుసు. అహల్యకి తెలియకపోవడం లేదు. వచ్చినవాడు గౌతముడు అని ఆమె పొరపాటు పడలేదు. గౌతముడి వేషంలో వచ్చినవాడు ఇంద్రుడే ఆమెకి తెలుసు. ఆమెకి తెలిసి ఆమె ఇంద్రుని యొక్క కోరిక తీర్చింది. దేని కొరకు? ఆమెకు ఇంద్రుని యందు మనస్సుంది. అది కాదనలేని పరమసత్యం. మహర్షి తిరుగులేనంత స్పష్టంగా రాశారు. అసలు వాల్మీకి మహర్షి రచనలో స్పష్టత లేకపోవడం అన్నది ఉండదు, అంత స్పష్టంగా ఉంది. ఆమె ఒక మాట అంది. ఇంద్రుడితో ఆమె రమించిన తర్వాత ఆమె అంది, కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రమిత ప్రభో అంది. నేను కృతార్థురాలనయ్యాను, నీతో కలిసి భోగం అనుభవించాను, నువ్వు తొందరగా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎందుకంటే గౌతముడు వచ్చేశాడు. గౌతముడు వచ్చి నిన్ను చూస్తే శపిస్తాడు, నన్ను శపిస్తాడు, వెళ్ళిపో అని. ఆయన అన్నాడు, శుశ్రోణి పరితుష్టోస్మి. ఓ అహల్య, నేను కూడా పరిపూర్ణమైనటువంటి సుఖాన్ని అనుభవించాను కాబట్టి నేను కూడా తొందరగా బయలుదేరిపోతున్నాను. ఇంతకన్నా ప్రబల సాక్ష్యాలు ఇంకొకటి ఉండవు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడారు మహర్షి. ఆయనకి ఎవరిని కించపరచాలనేటటువంటి ఉద్దేశ్యం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఆనర్తుడి పుత్రుడైనటువంటి రేవుడి దాకా వచ్చి అతనితో పాటు ద్వాపరయుగం చివరి దాకా వచ్చేశాం. కానీ అతని వంశము అలా యుగాల నుంచి యుగాలకు దూకలేదు. రేవుడు తపోబలంతో
పుత్రికా సమేతంగా బ్రహ్మలోకానికి వెళ్ళి సమయానికి అతనికి 100 మంది సోదరులు ఉండేవారు. వాళ్ళంతా రాజ్యపాలనలో రేవుడికి సహాయం చేస్తుండేవాళ్ళు. రేవుడు బ్రహ్మలోకానికి వెళ్ళి ఎన్నాళ్ళకి తిరిగి రాకపోయేటప్పటికీ రేవుడి శత్రువులైనటువంటి రాక్షసులంతా గుంపుగట్టి ఆ రాజ్యం మీదకి దాడి చేశారు. ఇక్కడ కింద జరుగుతుండేది వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఆ దాడిని రేవుడి సోదరులు సరిగా ఎదుర్కోలేక తలో దిక్కుకు పారిపోయారు. వాళ్ళు ఆ మూల ఈ మూల తల దాచుకొని జీవిస్తున్నారు. క్రమంగా ఆ వంశాలు వృద్ధి చెందాయి. అక్కడక్కడక్కడ దాచుకున్నారు కదా, అక్కడక్కడ వంశాలు వృద్ధి చెందాయి. వైవస్వతమను కొడుకుల్లో 7వ వాడైనటువంటి నభాగరిష్ఠుడు ఒక వైశ్యశ్రీని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులకు 2 పుత్రులు పుట్టారు. వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే వైరాగ్య సంపన్నులై బ్రహ్మజ్ఞాన నిష్ఠులై చివరకు పరబ్రహ్మ సాక్షాత్కారం పొందారు. వైవస్వత పుత్రుల్లో 8వ వాడైనటువంటి కరూషుడి పుత్రులందరూ కూడా యుద్ధ విద్యలో అరితేరి కరూషులు అనే పేరుతో ప్రసిద్ధికెక్కారు. వైవస్వత మనువు పుత్రుల్లో 9వ వాడైనటువంటి వృషద్రుడు ఒక గురువు గారి దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఆయన గోవును చంపేశాడు. దానికి ఆగ్రహించినటువంటి ఆ గురువు, నువ్వు శూద్రుడు కమ్మని శపించాడు. అన్నీ మర్చిపో నువ్వు అని విద్యనంతా. ఈ వంశచరిత్రలో కొంచెం వెనక్కి వెళితే వైవస్వత మను యొక్క ప్రథమ పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుడికి 100 మంది పుత్రులు కలిగారు. వారిలో పెద్దవాడు వికుక్షి. ఇతని చాలా పెద్ద బొజ్జు ఉండటం వల్ల వికుక్షి అనే పేరు వచ్చింది. ఆ బొజ్జు వల్లే అతను యుద్ధ విద్యలు నేర్చుకోలేకపోయాడు. అందుకే యుద్ధ ప్రమాదాలు ఎక్కువగా లేని అయోధ్య నగరాన్ని ఇతనికి ఇచ్చేశారు, అక్కడ సుఖంగా ఉండు అని. ఈ వికుక్షుడికి 50 మంది పుత్రులు. వీరిలో పెద్దవాని పేరు శకుని. వీళ్ళు రాజ్యపాలన సమర్థులై కొంచెం రాజ్యం విస్తరణ కూడా చేశారు. వైవస్వంత మనువు పుత్రుడైనటువంటి ఇక్ష్వాకుడు ఒకప్పుడు అష్టకాశ్రాద్ధం అనేటిది ఒకటి ఉంది. ఈ అష్టకాశ్రాద్ధం అనేటువంటి ఒక శ్రాద్ధాన్ని చేయదలుచుకొని తన 2వ కుమారుని పిలిచి అడవికి వెళ్ళి కొంత వేటాడి పవిత్రమైన మాంసం కొంత తీసుకొని రమ్మని పంపించాడు. ఆ యుగాల్లో క్షత్రియులు మాంసంతో శ్రాద్ధం చేసేవారు. ఆ యుగంలో యుగధర్మం వేరే కదా, కానీ దానికి చాలా నియమాలు ఉండేవి. ఊరికే అట్లా తీసుకురావటానికి వీల్లేదు. ఏ జంతువుల మాంసాలు పనికి వస్తాయో, ఏవి పనికిరావో, వేటాడేవాడు ఏ నియమాలు పాటించాలి, ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి, ఎంత నిష్ఠగా ఉండాలి, ఇవన్నీ కొన్ని నియమాలు ఉన్నాయి. అవన్నీ జాగ్రత్తగా పాటించమని ఆ ఇక్ష్వాకు యొక్క అభిప్రాయం. చాలా బాగా పాటించమని చెప్పారు. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఇక్ష్వాకు పుత్రుడు జిహ్వా ప్రలోభానికి లోనై తాను వేటాడినటువంటి జంతువుల్లో ఒక కుందేలును తినేశాడు. న్యాయంగా ముట్టకూడదు, అది తట్టుకోలేక, జిహ్వ చాపల్యం తట్టుకోలేక తినేశాడు. ఈ వార్త ఇతని సోదరుల ద్వారా ఇక్ష్వాకుకి తెలిసిపోయింది, ఆయనకు చేరింది. ఆ సమయానికి కులగురువైనటువంటి వశిష్ఠ మహర్షి అక్కడే ఉన్నాడు. ఆయన ఈ మాట వింటూనే కోపగించి ఇలా అన్నాడు, అవసరానికి మించి జంతువులను వేటాడటమే తప్పు. అందులోనూ పితృదేవతల కోసం వేటాడినటువంటి సందర్భంలో జిహ్వా చాపల్యానికి లోను కావడం మరింత తప్పు. అలా లోనై కుందేలును శశవమును తిన్నాడు కనుక ఈ పిల్లవాడికి అసలు పేరు పోయి శశాదుడు అనే పేరు స్థిరపడిపోతుంది. అంతేకాదు ఇతడు ధర్మ మార్గాన్ని తప్పాడు కనుక ఇతనికి రాజ్యం నుంచి వెళ్ళగొట్టడమే ధర్మం.
ఆ మాటలు విన్న ఇక్ష్వాకుడు వశిష్ఠ మహర్షి ఆజ్ఞను శిరసా వహించి ఆ కొడుకుకు ఇంట్లో నుంచి గంటేశాడు. వశిష్ఠ మహర్షి చెప్పినట్లే ఆ కుర్రవాడికి శశాదుడు అనే పేరు స్థిరపడిపోయింది. కానీ అతనికున్న దైవబలం ఏమిటో కానీ ఇక్ష్వాకు మరణించినాక ఆ రాజ్యాన్ని స్వీకరించడానికి ఇతర సోదరులు తిరస్కరించారు. దానివల్ల వశిష్ఠ మహర్షి ఆయన కూడా మెత్తబడిపోయి శశాదుడికి వెనక్కి పిలిపించి అతడికే రాజ్యాన్ని ఉత్తరాధికారిగా చేసేశారు. వెనక కాలంలో మాంసము యజ్ఞయాగాదులకి ఉపయోగిస్తూ ఉన్నామనుకున్నాం కదా. యజ్ఞయాగాదులు అయిన తర్వాత ఏ ప్రాణి పోయిందో మంత్రజలమంతో దాన్ని వేసేస్తే ఆ మాంసంతో పాటు ఆ జంతువు లేచి పరిగెత్తిపోయేది. ఇప్పుడు చేయమనంటే చూస్తాం అవుతుందని. ఆ విధమైనటువంటి యజ్ఞయాగాదులు అంత మంత్రశక్తితో తీసినటువంటి జంతువు ప్రాణిని మళ్ళీ బతికించేవారు. అంత శక్తి ఉండేది. అది పరీక్ష. ఆ జంతువు బతికిందా లేదా అనటానికి యజమాని, యజ్ఞం చేసినటువంటి యజమానికి ఆ శక్తి వచ్చిందా లేదా అని ఒక పరీక్ష పెట్టడానికి ఆ మంత్రజలంతో ఆ జంతువు మీద వేస్తే అది బతికి పరిగెత్తిపోయేది, అడవికి వెళ్ళిపోయేది. ఇప్పుడు ఎక్కడ అవుతుందండి? అది సాధ్యం లేదు. అది ఉండింది యజ్ఞాదులంటే. ఇక మనము దుందు రాక్షస విచారంగా వెళుతున్నాం, వధ విచారంగా. ఈ శశాదుడి కొడుకే కుకుత్సుడు. ఇతడు గొప్ప పరాక్రమశాలిగా కీర్తి సంపాదించాడు. ఇతని వంశంలోనే కువలయాసుడు అనే వీరుడు పుట్టాడు. ఇతని దుందువు అనేటువంటి రాక్షసుడిని సంహరించడం వల్ల దుందుమారుడు అనేటువంటి బిరుదు నామం పొందాడు. ఆ పేరే ఇతనికి స్థిరపడిపోయింది. అతనికి ఈ బిరుదు వచ్చిన కథ పవిత్రమైంది. అందుచేత దాన్ని మనం కొంచెం వివరంగా చెప్పుకుందాం. ఈ కువలాశ్వుడి తండ్రి పేరు బృహదాశ్వుడు. ఇతను బాగా ధర్మాత్ముడిగా ఉండేవాడు. ఈయన పెద్దవాడే తపోవనానికి వెళ్ళాలని నిశ్చయించుకొని తన రాజ్యాన్ని కొడుకైనటువంటి కువలాశ్వుడికి అప్పగించి తపోవనానికి బయలుదేరిపోతూ ఉండగా ఆ సభలోకి పిడుగుపడ్డట్టుగా ఉత్తంకుడు అనేటువంటి మహర్షి ప్రవేశించాడు. ఆ మహర్షి సభలోకి ప్రవేశం చేస్తూ ఉండగానే హుంకారాలు చేస్తూ చెయ్యి పైకెత్తి ఇలా ఉగ్రంగా ప్రసంగించసాగాడు. ఆ సభలో ఒక మహర్షి లోపలికి వచ్చేశాడు. గట్టిగా మాట్లాడుతున్నాడు. బృహదాశ్వ చక్రవర్తి చెప్తున్నాడు గట్టిగా, ప్రతి వ్యక్తి తనకి ప్రధాన ధర్మమేమిటో, అనుబంధ ధర్మమేమిటో గుర్తించాలి. నువ్వు క్షత్రియుడిగా జన్మించావు, అందులోనూ రాజుగా జన్మించావు. అది చాలక చక్రవర్తి వేరే అయ్యావు. నీ ప్రధాన ధర్మం ఏమిటి? నీ పాలనలో అన్ని వర్ణాల వారికి రక్షణ కలగాలి. మాబోటి తాపసులకు కూడా రక్షణ కలగాలి. అలా నీకు లేకపోతే నువ్వు తపోవనాలకు వెళ్ళిపోయినా నీకు తపస్సు అందదు. మేము సముద్ర తీరవాసులం, అక్కడ ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటాం. మీ పెద్దలందరూ మమ్మల్ని వంశపరంపరంగా రక్షిస్తూనే ఉన్నారు. కానీ ఇటీవల కాలంలో దుందు అనే రాక్షసుడు మా ప్రాంతాల్లో చేరి ఇసుకలో గుంట తీసుకొని దానిలో తనను తానే పాతిపెట్టుకొని లోకనాశనం కోసం తమోగుణమయమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. గుంతలో కూర్చొని తపస్సు చేస్తున్నాడు. ఆ రాక్షసుడికి తపస్సు సిద్ధించిందంటే గతేమిటి? ఇంకా అప్పటి నుంచి మా ప్రాంతంలో ప్రశాంతి లేకుండా పోయింది. అదిగాక వాడి యొక్క ప్రభావం ఎట్లా ఉందంటే ప్రకృతి చాలా వికృతంగా ప్రవర్తిస్తోంది. ఎప్పుడెప్పుడో వానలు, ఎప్పుడెప్పుడో ఎండలు, ఏమిటేమిటో అగ్ని ప్రమాదాలు. ఇది చాలక ఆ దుందు రాక్షసుడు ఊపిరి బిగబట్టి కుంభకం వంటి
6 నెలలకో సంవత్సరానికో ఒకసారి ఆ గాలిని వదులుతూ ఉంటాడు. అలా వాడు గాలిని వదిలినప్పుడల్లా మా ప్రాంతంలో ఇసుక తుఫాను చెలరేగినట్లుగా అవుతుంది. ఇసుక ఒక్కడి నుంచి ఒక చోట నుంచి ఒక చోటకి కుప్పలు కుప్పలుగా తీసుకుపోతుంది కదా, ఇసుక తుఫాన్ అంటారు దాన్ని. అంతే, ఈ పట్టణాలే కనపడవు, పల్లెలే కనపడవు. ఉండిన పల్లె మీద ఒక పెద్ద ఒక పెద్ద పర్వతంలాగా ఉండిపోతుంది. పర్వతంలాగా ఉండింది పెద్ద గుంత అయిపోతుంది. అటువంటి ఒక ఇసుక ప్రవాహం వారం రోజుల పాటు కంపిస్తుంది. సముద్రం పొంగుతుంది. మా ఆశ్రమాలన్నీ మేడలై కూలిపోతాయి అన్నీ కూడా. ఇది సాలక వాడి దారుణ తప ప్రభావం వల్ల అప్పుడప్పుడు పొగలు, నిప్పురవ్వలు ఎగసి పడుతూ ఉంటాయి, వాడి నోటి నుంచి వస్తూ ఉంటాయి. ఈ పరిస్థితిని గమనించి నీ గూఢచారులు ఎవరైనా నీకు వార్త చెబుతారేమో, నువ్వు వచ్చి మమ్మల్ని అంతా రక్షిస్తావేమో అని మేమంతా ఎన్నో ఏళ్లగా ఎదురు చూస్తున్నాం. మా ఆశ నిరాశ అయిపోయింది. చివరికి ఇలా లాభం లేదని నేను విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాను. ఆ స్వామి ప్రత్యక్షమై ప్రసన్నుడై, మహర్షి ఇంత మాత్రం దానికోసం అంత బాధపడాలి ఎందుకు, నీకు తోచిన క్షత్రియుణ్ణి ఆశ్రయించు, అతడు ఈ రాక్షసుణ్ణి సంహరించటానికి ముందుకొస్తే ఆ రోజులోనే ఆ రాజుకు నేను నా అంశాన్ని ప్రవేశపెడతాను, వెళ్ళు నువ్వు అని అభయం ఇచ్చాడు విష్ణు. నీ తపస్సు వల్ల ఆ రాజు కీర్తి వృద్ధిని, వంశవృద్ధిని కూడా పొందుతాడు అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. బృహదాశ్వ ఆ కీర్తి వృద్ధి, వంశవృద్ధి మరెవరికో ఎందుకు దక్కాలి, అవి మా రాజుకే దక్కాలి అనే ప్రేమతో నేను నీ దగ్గరికి వచ్చాను. ఈ తపోవనాలు చేయలేని గొప్ప మేలును నేను నీకు కలిగిస్తాను. మహావిష్ణువు యొక్క అంశ నీలో ప్రవేశిస్తుంది కనుక నాతో వచ్చి రాక్షస సంహారం చెయ్యి. ఇదే నీకు పరమధర్మము, ఇదే నీకు పరమ తపస్సు అని చెప్పాడు. బృహదాశ్వుడు ఈ సుదీర్ఘ ప్రసంగాన్ని విని మహర్షికి సభకు నమస్కరించి ఇలా విన్నవించాడు. ఓ మహర్షి, నీకు వందనం. నీ తపశ్శక్తికి నేను వందనం, నీ కరుణాదృష్టికి నేను వందనం పెడుతున్నా. కానీ నేను మంత్రపూర్వకంగా ఇప్పుడే ప్రతిజ్ఞ చేశాను, ఆడిన మాట తప్పలేను. కానీ నీ రక్షణ కూడా నా కర్తవ్యమే. దానికి నా కుమారుడు ఈ కుబలాశ్వుడు సమర్థుడే. ఇతను నీతో వస్తాడు, నీ కోసం యుద్ధం చేస్తాడు. నీ వరాలు ఇతనికే అందుగాక. మహావిష్ణువు యొక్క అంశం పూర్తిగా ఇతనికి చెందుతుంది. ఈ ప్రతిపాదనకు ఉత్తంక మహర్షి అంగీకరించాడు. పోని బాగుంది. బృహదాశ్వ చక్రవర్తి తపోవనాలకు వెళ్ళిపోయాడు. కుబలాశ్వ చక్రవర్తి తన 100 మంది కొడుకులను వెంటబెట్టుకొని ఉత్తంక మహర్షి వెంట సముద్ర తీరానికి చేరాడు. తీరా వెళితే అక్కడంతా ప్రశాంతంగా ఉంది. అప్పుడు ఏం చేయాలా అని ఆలోచించి కుబలాశ్వుడు తన 100 మంది కొడుకులను ఆ ఇసుక ప్రాంతమంతా త్రవమని ఆజ్ఞాపించాడు. కొంతసేపు తవ్వగా దుందురాక్షుడు పర్వతమంత ఆకారంతో పశ్చిమముఖంగా కనిపించాడు. ఈ పలుగు దెబ్బలకంతా కళ్ళు తెరిచాడు దుందురాక్షసుడు. కళ్ళలో నుంచి అగ్నిజ్వాలలు వ్యాపించి ఆ పరిసర ప్రాంతాలంటి తగలబెట్టసాగాయి. అది గమనించినటువంటి కుబలాశ్వుడు తన యోగ బలం చేత ఆ మంటలను నివారించేటువంటి ప్రయత్నం మొదలుపెట్టాడు. ఈలోగా విష్ణువు యొక్క అంశ అతనిలో ప్రవేశించింది. కానీ ఈ లోపలే కుబలాశ్వుడి పుత్రుల్లో 97 మంది మాడి మషైపోయారు. వాళ్ళంతా పోయారు. వీరుడైన కుబలాశ్వుడు విజృంభించి అనేక దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. దుందురాక్షసుడిని సంహరించాడు. ఆ శవాన్ని పెకలించి నేల మీద పడుకోబెట్టి ఉత్తంకాది మహర్షులందరికీ చూపించి వారి ఆశీస్సులు అందుకున్నాడు. విష్ణు వరప్రసాది అయినటువంటి
ఆ ఉత్తంక మహర్షి కువలాశ్వ చక్రవర్తికి అనేక వరాలు ఇచ్చాడు. అది చాలక ఈ యుద్ధ సమారంభంలో మరణించినటువంటి కువలాశ్వ పుత్రులు 97 మందికి నశించిన శాశ్వత పుణ్యలోకాలను అనుగ్రహించాడు. ఎంత అద్భుతమైనటువంటి ఈ కథ! అంటే 97 మందికి నశించిపోయినటువంటి, అంటే నశించిపోయారు కదా వీళ్ళు, అటువంటి వాళ్ళకి నశించని స్వర్గం ఇచ్చేశాడు. ఇక్కడ నశించారు వీడి యొక్క విపరీతమైనటువంటి వేడితో. వీళ్ళు అక్కడ మాడిపోయా, నశించలేదు. వీళ్ళు నశించరానటువంటి స్వర్గం ప్రాప్తి చేశారు. అలా దుందు రాక్షసుణ్ణి సంహరించడం వల్ల కువలాశ్వుడి దుందుమారుడనేటువంటి బిరుదు నామం కలిగి అదే స్థిరపడిపోయింది. నారాయణ నారాయణ నారాయణ. బహుదా నది కువలయాశ్వుడి యొక్క కొడుకుల్లో 3 మిగిలారని చెప్పుకున్నాం కదా ఇంతవరకు. వాళ్లలో ఒక పెద్దవాడి పేరు దృఢాశ్వుడు. ఇతని వంశంలో 4వ తరం వాడు ప్రసేనజిత్తు. ఈతని భార్య పేరు గౌరి. ఆమె పతివ్రతే గాని ఒకానొక సందర్భంలో భర్త శాపానికి గురై ఒక నదిగా మారిపోయింది. ఆ తర్వాతి కాలంలో ఆ నది దగ్గర ఒక విచిత్రం జరిగింది. శంఖ లిఖితులు, వీళ్ళందరూ సోదర మహర్షులు, ధర్మశాస్త్రకర్తలుగా ప్రసిద్ధి పొందారు. తమ్ముడైనటువంటి లిఖితుడు అన్నగారి అనుమతి లేకోకుండా ఆయన తోటలోని మామిడి పండును కోసినందువల్ల ఆయనకి చోరత్వ దోషం పట్టింది. దానికి ప్రక్షాళనగా ఆ దేశపు రాజు లిఖిత మహర్షి యొక్క చేతులు నరికించాడు. అప్పట్లో కృత యుగాల్లో, ఆ యుగాల్లో దొంగతనం చేయకూడదు అని. దొంగతనం చేస్తే ఎంత శిక్ష అంటే చేతులు 2 నరుకుతారు. చెయ్యరు, ఒకవేళ చేస్తే చేతులు నరికేస్తారు. వెనువెంటనే అన్నయ్య అనేటువంటి శంఖ మహర్షి తన తమ్ముణ్ణి ప్రక్కనే ఉన్నటువంటి ఈ క్రొత్త నదిలో స్నానం చేయమన్నాడు. ఆయన స్నానం చేయగానే నదిలో ఉన్నటువంటి పుణ్యబలం వల్ల లిఖిత మహర్షి యొక్క 2 బాహులు మళ్ళీ మొలిచాయి. తప్పేమో అయిపోయింది ప్రాయశ్చిత్తంగా. అందుకని ఇప్పుడు నదిలో స్నానం చెయ్యి. స్నానం చేస్తూనే 2 చేతులు మళ్ళీ వచ్చేసాయి. ఆ నది వల్ల బాహువులు మళ్ళీ మొలిచాయి కనుక అప్పటి నుండి నదికి బాహుదా నది అని పేరు వచ్చింది. ఇక త్రిశంకుడి విచారంగా మాట్లాడుకుందాం. ఇతనికి 6వ తరం వాడు త్రయారుణుడు. ఇతనికి లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి సత్యవ్రతుడు అని ముద్దుగా పేరు పెట్టుకున్నాడు. కానీ ఆ పుత్రుడిలో సత్యగుణం అనేది లేనే లేదు. సత్యవ్రతుడి యవ్వనం ముదురుతున్న కొద్దీ అతని ఆగడాలు మితిమీరిపాయి. చివరకు ఒక వివాహిత మహిళను బలాత్కారంగా ఇంటికి తెచ్చుకున్నాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.